హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బిగ్ బాస్ పైన అయితే కేసు వేశారంటే కదా బ్రో, బిగ్ బాస్ స్టాప్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ కూడా స్టాప్ అయింది. అక్కడ ఎందుకంటే అక్కడ వాష్రూమ్ అలాగే కుకింగ్, ఇది బట్టలు ఉత్తారు కదా, ఆ నీళ్ళంతా అలాగే బయటకు వదిలేస్తున్నారంట. అందుకే బయట ఒక చెరువులోనో దేంట్లోనో కలిసి ప్రాబ్లం అవుతుందని పొల్యూషన్ వల్ల అయితే కేసు వేశారు. ఆ తర్వాత అక్కడ ఒక 2-3 డేస్ ఏమో స్టాప్ అయింది బిగ్ బాస్. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కంటిన్యూ అయింది. ఇక్కడ వచ్చేసి కొందరు తెలంగాణ యువకులు వచ్చేసి కేసు వేశారంట. ఎందుకంటే ఆ బిగ్ బాస్ చూడడం వల్ల మా పిల్లలు చెడిపోతున్నారు. పొద్దున్నే అదే చూస్తారు, మధ్యాహ్నం అదే చూస్తారు, సాయంత్రం అదే చూస్తారు, నైట్ 12 గంటలకు అదే చూస్తారు. ఎవరు చూడమన్నారు? ఆ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు కూడా సరిగ్గా లేరు. ఒకరేమో వీళ్ళైతే ముగ్గురు పేర్లు అయితే హైలైట్ చేశారు. అంటే పేర్లు చెప్పలేదు కానీ సంజన గారు, దివ్యల మాధురి గారు, రీతు, వీళ్ళ ముగ్గురు గురించి పేర్లు చెప్పకుండా వీళ్ళు చేసిన పనులు అయితే చెప్పారు. వాళ్ళైతే ఇలాంటి వాళ్ళని మీరు బిగ్ బాస్ తీసుకొని వచ్చేది. వాళ్ళని చూసి మా పిల్లలు ఏం నేర్చుకుంటారు? అది చూసే 24 గంటలు వస్తూనే ఉంటుంది. మా పిల్లలు చదవకుండా ఆ షోని చూస్తూనే ఉంటారు. ఇప్పుడు స్కూల్కి ఎప్పుడు వెళ్తారో అప్పుడు ముట్టుకే వాళ్ళు చూడరేమో కానీ వచ్చినప్పటి నుంచి అదే పని చూస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మా పిల్లలు ఏమవుతారు? ఇది షోని బ్యాన్ చేయాలి. బాగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళని తీసుకొని షోలో పెట్టాలి. కానీ మీరు ఏదన్నా కాంట్రవర్సీ ఉంటేనే వాళ్ళని హౌస్లోకి తీసుకుంటారా? అలాంటి వాళ్ళని హౌస్లో పెడతారా? వాళ్ళని చూసి మా పిల్లలు చెడిపోతారని ఈ షోని అయితే నిలిపేయాలని మేము కేసు వేస్తున్నామని కేసు వేశారు. ఇంకొచ్చేంటంటే ఈ షో ఎప్పుడు నిలపరు. ఇలాంటి కేసులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ షో మటుకు నిలవదు. ప్రతి ఇయర్ కేసు వేస్తూనే ఉంటారు. అది అలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, వాళ్ళు చూడమని లేదు షో, మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం చూస్తున్నాం అంతే. మనం కావాలంటే షో చూడకూడదంటే చూడకుండా ఉండవచ్చు, కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే చూస్తున్నాం.